కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తేడాలు ఏం చేస్తున్నారన్నది జ్యోతిలోనే చూడాలి. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా హోంవర్క్ చేస్తారు కాబట్టి. ఇది వైసీపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అంశం. అనంతపురం జిల్లాలోని నియోజకవర్గపు ఎమ్మెల్యే తోపు తన ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్రమార్జన కోసం ఆయన పదే పదే అడ్డదారులు దొక్కుతున్నారు. కాసులే పరమావధిగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఆయన ఆగడాల మీద పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ ఎంపీ అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశారు. అనంతపురం రూరల్ మండలంలో కొడిమి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ని పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి సర్వర్ జహాన్ పొందాడు. ప్రస్తుతం కాంట్రాక్టర్ తన ప్రాంతానికి చెందిన కూలీలతో ఇళ్ల నిర్మాణాల పనులు చేయిస్తున్నాడు. ఇళ్ల నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్ను స్థానిక ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన వర్గీయులు డబ్బులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ డబ్బులు అప్పనంగా చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాలతో స్థానిక పోలీసులు పశ్చిమ బెంగాల్కి చెందిన 11 మంది కూలీలను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. దీని మీద బాధిత కాంట్రాక్టర్ అనంతపురం జిల్లా ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై పశ్చిమ బెంగాల్కి చెందిన ఎంపీ ఏహెచ్ కాంగ్ చౌదరి అనంతపురం జిల్లా కలెక్టర్కి లేఖ రాశారు. జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్కు స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ఫోన్ చేశారు. డబ్బులు డిమాండ్ చేసేందుకు ఇలా చేశారని సమాచారం అంటూ రాసుకొచ్చింది. తమ కార్మికులు విడిపించాలని అనంతపురం జిల్లా ఎస్పీ కాంట్రాక్టర్ సర్వర్ జహాన్ వాట్సాప్ మెసేజ్ పంపించారు. నేను కొడిమి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. ఎమ్మెల్యే నా నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేశారు. నేను ఆ డబ్బులు చెల్లించేది నిరాకరించాను. దీంతో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లోని కొందరు పోలీసులు నా వద్ద పనిచేసే 11 మంది కూలీలు నిర్బంధించారు. ఇది చట్టవిరుద్ధం. స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేసిన మేరకు డబ్బులు చెల్లించాలని, ఆ తర్వాతనే కూలీలను వదిలిపెడతామని పోలీసులు అంటున్నారు. ఈ విషయంలో చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. నా కార్మికులను విడిపించాలని కోరుతున్నాను. కాంట్రాక్టర్ ఎస్పీకి వాట్సాప్ మెసేజ్ పంపించారు. మా పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు కొడిమి జగనన్న లేఅవుట్ ఇళ్ల నిర్మాణ కూలీలను అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పోలీసులు నిర్బంధించిన వారిలో అనరుల్ మోమిన్, ఆసిఫ్, అనిల్ కూల్ యొమిన్, అఖ్తర్ మోమిన్, సోహిం మోమిన్, రబుల్, మోతీ కమల్ ఉన్నారు. వీళ్ళంతా నా ప్రాంతానికి చెందిన వాళ్ళు. కొడిమి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పనిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు అక్రమంగా డబ్బులు చెల్లించాలని కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు కార్మికులు నిర్బంధించారు. దీంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మీరు దయతో కార్మికులను విడుదల చేయించి వారికి రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నానని ఆ ప్రాంత ఎంపీ ఏహెచ్ కాంగ్ చౌదరి అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీలకు లేఖ రాశారు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఖచ్చితంగా చాలా మంచి వార్త. ఇట్లాంటి దుర్మార్గాలు ఎవరు చేసినా సమర్థించకూడదు. ఖచ్చితంగా తప్పనే అనాలి. లేకపోతే కనుక ప్రతి ఒక్కరు రేపు పొద్దున మన ఇళ్ళ దాకా కూడా వస్తారు. కాబట్టి దీనికి తోపుదుర్తి ఏం చెప్తారో చూడాలి.